అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈ రోజు మనతో పాటు మన గెస్ట్గా హరిరఘుప్రియ గారు ఉన్నారు. మేడం సైకాలజిస్ట్, ఆస్ట్రాలజిస్ట్, ఆధ్యాత్మికవేత్త అండ్ లైఫ్ కోచ్. ఒకసారి అమ్మతో మాట్లాడి మనకు తెలియని ఆధ్యాత్మిక పరంగా ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే నాన్న. ఎలా ఉన్నారు? సూపర్. అయితే చాలా మంది ఎవరి వస్తువులు వాళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే చెప్పులు కానీ, డ్రెస్సెస్ కానీ, ముఖ్యంగా ఎవరైనా హాస్టల్లో ఉంటే డ్రెస్సెస్ కూడా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వేసుకుంటూ ఉంటారు, మళ్ళీ వచ్చి మళ్ళీ చేంజ్ చేసుకుంటారు. సో అసలు ఇలా వస్తువులు ఏవి చేంజ్ చేసుకోవచ్చు, ఏం చేంజ్ చేసుకోకూడదు? ఒకరి వస్తువులు ఇంకొకరు తీసుకోవడం అనేది టోటల్గా తప్పు. తీసుకోకూడదు. అది బట్టలు కానీ, వస్తువులు కానీ, చెప్పులు కానీ, బంగారం కానీ, వ్యాలెట్స్ కానీ, పెన్నులు కానీ, వాచెస్ కానీ, కర్చీఫ్లు కానీ, ఇలాగా ఒకరి వస్తువులను ఇంకొకరు తీసుకోకూడదు. అది టైం బీయింగ్ కావచ్చు, లేదా పర్మనెంట్గా కూడా కావచ్చు. తీసుకోకూడదు. ఎందుకు అంటే ఒక్కొక్క వస్తువు గురించి ఒక్కొక్క విషయం చెప్తాను. ఫస్ట్ బట్టల దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఫ్రెండ్స్ కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా ఒకరి నుంచి ఇంకొకరికి అన్నప్పుడు ప్రతి వ్యక్తికి కొన్ని ఆరాస్ ఉంటాయి, తెలుసు కదా. నెగిటివిటీ, పాజిటివ్ అని రెండు ఉంటాయి అన్నమాట. అయితే ఈ వ్యక్తులు ఒంటి మీద వేసుకున్నటువంటి బట్టలు ఉతికేసినా కానీ అవి పోవు. ఇది ఉతికితే కంపుపోతుంది, మురికిపోతుందేమో, కానీ ఆ వస్తువు ఆ ఒంటికి ఉన్న బట్టకు అవినాభావ సంబంధం ఉంటుంది. అది ఎప్పుడైతే ఒకళ్ళ దగ్గర నుంచి, ఎవరి ఒంట్లో ఎలాంటి నెగిటివిటీ ఉంటుందో తెలీదు, ఎలాంటి ఆరాస్ ఉంటాయో తెలీదు. అప్పుడు ఫ్రెష్గా ఉంది కదా, ఉతికిందే కదా, నేను వేసుకుంటాను అని చెప్పి ఫ్రెండ్స్ కావచ్చు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఎవరైనా సరే ఎక్స్చేంజ్ తీసుకోవడం కానీ, పర్మనెంట్గా తీసుకోవడం కానీ చెయ్యరాదు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఆల్ అంటే బయట ఇట్స్ ఓకే, అది వేరే డిఫరెంట్ టైప్, డిఫరెంట్ క్వశ్చన్. బట్ ఇప్పుడు ఇంట్లోనే చిన్నప్పటి నుంచి ఒకటే ఇంట్లో పెరుగుతూ తింటూ తాగుతూ ఉంటారు కదా, సో వాళ్ళలో ఒక రక్త సంబంధం ఉంటుంది కాబట్టి అవి చేంజ్ చేసుకుంటే మనకు తక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా? అస్సలు ఉండదు. మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములైనా ఒకే ఇంట్లో ఒకేసారి పెరిగినా ఎవరి ఇండివిజువల్ వాళ్ళదేగా, ఎవరి మైండ్ సెట్ వాళ్ళదే, ఎవరి తాలూకా ఆధ్యాత్మికత వాళ్ళదే, ఎవరి పాజిటివ్ వాళ్ళదే, ఎవరి నెగిటివ్ వాళ్ళదే. మనం చెప్పలేం కదా. ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది ఎందులోంచి వస్తుంది? థాట్ ప్రాసెస్లోంచి వస్తుంది. మరి అది మన బాడీలో ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది. మరి ఇది సపోజ్ నువ్వు అన్నట్టు అక్క చెల్లెళ్ళు అనుకుందాము. అక్క డ్రెస్ బాగుందని చెల్లెలు తీసుకున్నా, అక్కే చెల్లెలే కదా, వీళ్ళ తాలూకా ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుంది. అది ఏ రూపంలో కనబడుతుంది అంటే కనుక అసలు తీసుకోకూడదు. అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, తల్లి కూతుళ్ళైనా, తండ్రి కొడుకులైనా ఎవరి వస్తువు ఒకళ్ళది ఇంకొకళ్ళకి వెళ్ళరాదు. అది ఏదైనా సరే, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. అలా చేసుకుంటే ముందు బట్టల రూపంలో వస్తుంది. బట్టల గురించి చెప్తాను. తీసుకున్నట్టయితే కనుక ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇది బట్టల రూపంలో. టెంపరీగా కూడా తీసుకోకూడదు. ఎంత డ్రెస్ బాగుందన్నా టెంపరీగా కూడా తీసుకోకూడదు. కాస్తే అలాంటిది కొనుక్కుని వేసుకోవచ్చు, కానీ వీళ్ళది తీసుకోరాదు. ఇంకా తర్వాత ఆర్నమెంట్స్, బంగారం ఆర్నమెంట్స్. చాలామంది అక్క బాగుంది కదా అని చెల్లెలకి ఇవ్వడము, తల్లి దగ్గర మంచిగా ఉందని చెప్పి అమ్మ నేను పెట్టుకుని వెళ్తానని చెప్పి కూతురు తీసుకెళ్ళడము, లేదా కూతురుది బాగుంది కదా అని తల్లి తీసుకోవడము. ఇలాగ ఆకాసేపటికైనా సరే బంగారం అనేది మార్చరాదు. ఎందుకు అంటే కనుక బంగారము లక్ష్మీప్రదము. ఈ అమ్మాయి దగ్గర ఉన్నది, ఈ అమ్మాయో లేకపోతే తల్లో ఆ వ్యక్తి దగ్గర ఉన్న పాజిటివిటీ అది వాళ్ళకి, రెండో వాళ్ళకి వెళ్ళిపోతుంది. తీసుకోకూడదు. అంటే వీళ్ళ దగ్గర ఉన్న లక్ష్మి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గర లక్ష్మి వాళ్ళ దగ్గరే ఉండాలి. ఇది మార్చుకోకూడదు. బంగారానికి సంబంధించి అది గాజులు కావచ్చు, నెక్లెస్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, చెవిరింగుల దగ్గర నుంచి ఇక్కడికి ఆర్నమెంట్స్ అయిపోయింది. ఇంకా తర్వాత పర్సుల దగ్గరికి వస్తే వ్యాలెట్స్, జెంట్స్ అయితే వ్యాలెట్స్, లేడీస్ అయితే పర్సులు. నాకు ఈ పర్సు కలిసి వచ్చింది, మంచి లక్కీది అని చెప్పి తల్లి ఏం చేస్తుంది, అమ్మ నువ్వు ఇది వాడుకో అని చెప్పి కూతురికి ఇస్తుంది. ఇది నాకు బాగా కలిసి వచ్చింది అని. అంటే తనకి కలిసి రావచ్చు, కానీ మళ్ళా వాళ్ళ అమ్మాయికి కలిసి రావాలని రూల్ లేదుగా, లేదా అక్కకి కలిసి వచ్చింది చెల్లికి కలిసి రావాలని రూల్ లేదు కదా. అంటే ఏంటంటే మనిషి దగ్గర నుంచి చేంజ్ అవుతూ ఉంటే ఆ పాజిటివిటీ కూడా చేంజ్ అయిపోతుంది, మారిపోతుంది. అంటే ఆ పాజిటివిటీ ఉండకపోవచ్చు. కాబట్టి ఇలాంటివి కూడా ఎక్స్చేంజ్ చేసుకోకూడదు. ఎక్స్చేంజే కాదు, అస్సలు ఇవ్వకూడదు. ఎవరి వ్యాలెట్స్, ఎవరి పర్సులు ఇంకొకరికి ఇవ్వద్దు. పర్సు అంటే లక్ష్మి ఉండే స్థానము.
చాలా మంది గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. వ్యాలంటైన్స్ డే కనుకో ఏదో ఒక డే పేరు పెట్టుకొని గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉంటారు, బర్త్డేస్కి ఏదేదో డేలకి. ఆ గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు కూడా నిషిద్ధమైన వస్తువులు ఏంటంటే పెన్ను, పర్సు, చెప్పులు, పెర్ఫ్యూమ్స్, కర్చీఫ్, వాచ్ కూడా. వాచ్ అంటే రిస్ట్ వాచ్, అది కూడా కొంతమంది రిస్ట్ వాచ్ ఇస్తారు, కొంతమంది వాచ్ ఇస్తారు. ఇవి నిషిద్ధమైన వస్తువులు గిఫ్ట్ ఇవ్వడానికి. వాచ్ ఎందుకు ఇవ్వకూడదు అంటే మన సమయాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. 2 తర్వాత పెన్ను. పెన్ను అంటే అర్థం ఏంటంటే మన జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. అంటే ఇందులో కూడా సిల్లిగా అడిగే వాళ్ళు ఉంటారు, మన జ్ఞానాన్ని వాళ్ళకి ఎలా ఇస్తాం, మన దగ్గరే కదా ఉంటుంది అని. కాదు, జ్ఞానము అంటే కనిపించే వస్తువు కాదు, కనిపించనిది. కాబట్టి ఇది వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చిన్న చిన్న పర్సులు కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, గర్ల్స్కి బాయ్స్కి సంబంధించి వాళ్ళ వస్తువులకి, అంటే బాయ్స్ అయితే వ్యాలెట్స్, గర్ల్స్ అయితే హ్యాండ్ బ్యాగ్స్, ఇలాంటివి కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే మన లక్ష్మిని వాళ్ళకి ఇస్తాము. నెక్స్ట్ పెన్ను ఇస్తే ఏంటంటే వాళ్ళకి మనకి కట్ అయిపోతుంది. కీ చైన్స్ ఇస్తూ ఉంటారు చాలామంది. కీ చైన్స్ ఇచ్చిన రిలేషన్ పోతుంది, అది అన్నదమ్ములు కానీ ఎవరికైనా సరే. సో నెక్స్ట్ చెప్పులు వేసుకోవడం వల్ల తప్పకుండా. తర్వాత కర్చీఫ్స్ కూడా ఇవ్వకూడదు, రిలేషన్ కట్ అయిపోతుంది. తర్వాత చెప్పుల దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఈ చెప్పులు శనిస్థానం. ఈ శనిస్థానాన్ని మనకున్న అంటే కొన్ని చెడు కర్మల్ని వాళ్ళకి అందించినట్టు అవుతుంది. చెప్పుల్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకోకూడదు, చెప్పుల్ని గిఫ్ట్గా ఇవ్వకూడదు, దానంగా అయితే ఇవ్వచ్చు. అది ఎలా అంటే కనుక ఇప్పుడు ఒకళ్ళు మంచి చెప్పుల జత కొనుక్కున్నారు, చాలా బాగుంది అనిపించింది, మనం ఇవ్వాలి అని అనుకున్నాము. ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకోండి. 1 రూపాయి అయినా కనీసం తీసేసుకున్నట్టయితే ఆ చెడు అనేది పోతుంది. ఎందుకంటే నువ్వు 1 రూపాయికి వాళ్ళకి ఇచ్చేసావు అంటే నీ దగ్గర నుంచి ఈ వస్తువు నీ దగ్గరే ఉన్నట్టు. అంటే మనీతో అది రిలేషన్, అది చెడు కట్ అయిపోతుంది కదా. కాబట్టి అంత డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఈ వస్తువు తీసుకున్నప్పుడు కొంతైనా మనీ ఇవ్వండి, అప్పుడు దాని తాలూకా ఇంపాక్ట్ అంటే ప్రభావం. ఇది ఓన్లీ చెప్పులకు మాత్రమే వర్తిస్తుందా, లేకపోతే బట్టలు కానీ ఏ వస్తువు? ఓన్లీ చెప్పులకి. అది శని భగవానుడిది కదా. మన శని కర్మలు, చెడు కర్మలు వాళ్ళకి ట్రాన్స్ఫర్. అయితే ఇవన్నీ పక్కన పెడితే మోస్ట్లీ ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు ఉంటాయి. ఇప్పుడు పసుపు కానీ, లేకపోతే చీపురు కానీ, ఇంట్లో మన ఆడపిల్లకు పెళ్ళి వచ్చినప్పుడు అమ్మమ్మ ఇంట్లో చీపుర్లు తీసుకుని పోతా అన్న కానీ ఒప్పుకోరు. అండ్ ఇంట్లో చింతపండు, పప్పు ఇవన్నీ ఇస్తారు కానీ ఈ 2-3 వస్తువులు మాత్రం ఇవ్వరు. దానికి ఏంటి? తప్పకుండా అందులో ఉప్పు కూడా ప్రధానమైనది. ఉప్పు, పసుపు, చింతపండు, చీపిరి, తులసి కోట ఇవ్వకూడదు. దేవతామూర్తులు ఇవ్వకూడదు. ఎందుకు అంటే కనుక పసుపు అంటే గురు గ్రహానికి సంబంధించింది, లక్ష్మీ అమ్మవారికి సంబంధించింది. కాబట్టి ఇది నిషిద్ధము. ఎవరైనా సరే ఇచ్చేది వాళ్ళంతా వాళ్ళు తీసుకెళ్ళకూడదు. కొంతమంది ఏం చేస్తుంటారు, ఆ పక్కన పెట్టేసి చేత్తో ఇవ్వకుండా అక్కడ పెట్టాను తీసుకెళ్ళు అంటారు. ఎక్కడ పెట్టినా మీ ఇంట్లోనే పెట్టారుగా, కాబట్టి ఇంట్లోంచి లక్ష్మి వెళ్ళిపోతుంది అని. దీనికి డబ్బులు ఇచ్చి పోని 1 రూపాయి అక్కడ పెట్టి తీసుకోవే అనడానికి కూడా లేదు. కావాలి అంటే బయట కొనుక్కోండి తప్ప పుట్టింటి నుంచి పట్టుకెళ్ళకూడదు. 2వది చీపురు కట్ట అన్నా చాట అన్నా ఈ 2 కలిసి ఉంటాయి. చాట, చీపురు ఈ 2 కూడా లక్ష్మీప్రదమైనది. పుట్టింటి నుంచి ఆమె తీసుకెళ్ళకూడదు, ఆ కూతురు దగ్గర నుంచి వీళ్ళు తీసుకోకూడదు. ఐశ్వర్యం కానీ లక్ష్మీ స్థానాన్ని కానీ మనం తెచ్చేసుకున్నట్టు ఇచ్చేసినట్టు, ఇది పనికిరాదు. ఇప్పుడు తర్వాత చింతపండు దగ్గరికి వచ్చినప్పుడు, చింతపండు పులుపు పదార్థము. పులుపు ఏమిటవుతుందంటే ఎందులో వేసినా విరిగిపోతుంది. గమనించారో లేదో? రుచి మాట దేవుడికి కానీ అంటే విరిచే తత్వం కలిగినటువంటిది చింతపండు, ఉప్పు. ఈ 2 కూడా విరిచే తత్వం కాబట్టి అది ఇచ్చినట్టయితే ఆ సంబంధాలు కూడా విరిగిపోతాయి, అంటే కూలిపోతాయి, చెడిపోతాయి అనే ఉద్దేశంతో చింతపండును కూడా ఇవ్వరాదు. ఇంకా ఉప్పు దగ్గరికి వచ్చినప్పుడు ఉప్పు లక్ష్మీప్రదం అవుతుంది. దీంతో పాటు శని భగవానుడికి అంటే మన చెడు కర్మలను కూడా వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ 2 విధాల ఉప్పుని అనేది ఇవ్వరాదు. కావాలంటే మనం బయట కొనుక్కోవచ్చు, పెద్ద దీనిలోనే మనం ఇచ్చిన దాంతోనే వాళ్ళు అనేది లేదు కాబట్టి వాళ్ళు బయట కొనుక్కోవచ్చు. కానీ ఈ పదార్థాలు మాత్రము తెలిసి కానీ తెలియక కానీ తీసుకోకూడదు. తర్వాత సంధ్యా సమయంలో కూడా ఇవి అరువుగా ఇవ్వరాదు, అరువుగా తెచ్చుకోకూడదు. తర్వాత ఇంకొక పెద్ద మాట, చాలా మాట అంటే ఇదివరకు ఇప్పుడు అంటున్నారో లేదో తెలియదు కానీ మా ఇంట్లో తోడుకి పెరిగి ఇవ్వండి అంటారు.
అది కూడా అంత మోస్ట్లీ అందరూ వచ్చి ఈవినింగ్ తీసుకొని వెళ్తారు, ఎందుకంటే ఈవినింగ్ పెట్టుకుంటే మార్నింగ్ లో పెరుగు అవుతుంది అని ఒక ఉద్దేశము. ఇంకో దురుద్దేశం ఏంటంటే వాళ్ళ ఇంటి నుంచి లక్ష్మి మనకు వచ్చేస్తుందన్న ఉద్దేశంతో కూడా అడుగుతూ ఉంటారు. పాపం కొంతమందికి నాలెడ్జ్ లేని వాళ్ళకి అది తెలియక, వాళ్ళకి తెలియక మీరు కావాలని దుర్బుద్ధితో అడిగితే అది మీకు నష్టము. కాబట్టి ఇచ్చే వాళ్ళకి తెలియనప్పుడు తీసుకునే వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ తప్పు చేయరాదు. ఒకవేళ తెలిసి కూడా మనము తోడు కన్నట్టుగా ఈ పెరుగుని ఇచ్చినట్టయితే సర్వసంపదలు పోవడంతో పాటు రుణభారం ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ ఏంటంటే నెగిటివిటీస్, మన కర్మలను ఎదుటి వాళ్ళకి అంటగట్టడం ఒకటి, రుణబాధలు పెరగడంతో పాటు ధనము క్షీణించిపోవడము, ఆరోగ్యం పోవడము అంటే అనారోగ్య పాలవ్వడము, సమస్యలను మనకి మనమే కొని తెచ్చుకోవడం అనమాట. ఇలాంటి వస్తువులు తీసుకోవడం కానీ, ఇచ్చుకోవడం కానీ, పుచ్చుకోవడం కానీ ఇలాంటి పనులు ఏ సమయంలోనూ చేయకూడదు. ఇది నిషిద్ధం. అంటే ఇవి అంటే ఇంట్లో జరుగుతాయి, లేకపోతే బయట ఏ వస్తువులు ఇవ్వాలి ఏ వస్తువులు ఇవ్వకూడదు అని చెప్పారు. బట్ ఇవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ షాపులలో వర్తించవు. బట్ చాలా మంది షాపులలో చీపుర్లు ఈవినింగ్ సమయంలో కూడా ఇవ్వరు, చీపుర్లు కానీ పసుపు. అవును, మనము సాయంత్రం సమయంలో అంటే ఏ వస్తువులు ఎప్పుడెప్పుడు కొనాలి అనేది మనకి శాస్త్ర నిపుణులు చెప్పారు. శనివారం రోజు ఇనపకు సంబంధించి, ఉప్పుకు సంబంధించి ఇలాంటి వస్తువులు కొనకూడదు. శుక్రవారం రోజు చీపురు, ఉప్పు, పసుపు ఇలాంటివి మనం కొనుక్కోవచ్చు. మీరన్నట్టు షాపు వాడికి మనకి ఆ ఇది లేదు, వాడు అమ్మితేనే కదా మనం కొనుక్కుంటాము. అక్కడ మనకి ఏ బంధము లేదు వాడికి మనకి, అది డబ్బుతో తీరిపోతుంది కాబట్టి మనం ఏమీ తెచ్చుకున్నట్టు కాదు. కానీ నిత్యకృత్యంలో మన తెలిసిన వాళ్ళు కానీ, మన చుట్టాలు కానీ ఇలాగే ఇచ్చిపుచ్చుకు మొహమాటానికి మన చుట్టాలను కానీ, మన తెలిసిన వాళ్ళని కానీ డబ్బు అడగలేంగా. కాబట్టి మనం ఇస్తున్నట్టే, కాబట్టి మనం ఇస్తున్నప్పుడు పోవడము, వాళ్ళకి చెడు జరగడము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. సో సాధ్యమైనంత వరకు ఏవైతే నిషిద్ధమైన వస్తువులో వాటిని ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయకుండా ఉండడమే మంచిదనమాట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకున్న చాలా చిన్న చిన్న డౌట్స్ అన్ని కూడా చాలా చక్కగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తేనన్నా.